తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రండి కూర్చోండి అన్న. హీరోలు వచ్చారు. మీకు దండ పెడుతున్నాను, వదిలేసి అసోసియేషన్ చెప్పండి. విషయం తెలిసాక కూడా తెలియనట్టు ఎలా ఉండమంటారా? వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. నా గురించి కూడా నీకు తెలుసు కదరా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. రామాయణంలో సీత కోసం సముద్రాలు దాటారంట. నేను ఈ గోదావరి దాటలేనా? అమ్మాయి గారు, ఎవడది? మీరు ఉండాల్సింది ఆ రాముడి గుండెల్లోనే కానీ ఈ రావణాసుడు లాంటి లంకలో కాదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? సీతమలక్ష్మి నాతో రా. నీ రాముడి దగ్గర నేను తీసుకుపోతా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నీతో రాలేనంజీ. ఎందుకు? నా కోసం నా రాముడే రాజులా వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. వాడి గురించి తెలిసిందే కదా. ధైర్యం లేనోడే కానీ ప్రేమ లేనోడు మాత్రం కాదు. భయపడతాడు. ఎంతకాలం అని భయపడతాడు, ఎంతమందికని భయపడతాడు. ఆ రామాయణంలోనే కాదు, ఈ రామాయణంలో కూడా ఈ సీత వచ్చేది ఆ రాముడితోనే. రంజీ, సీతమహాలక్ష్మిని తీసుకొచ్చావా? ఎక్కడుందిరా? ఎవరికైనా చూపించండి రా. తను రాలేదురా, రాదు కూడా. నా రాముడే రాజులో వచ్చి తీసుకెళ్తాడని కలలుకుంటుంది. నేనా? నేను వెళ్తే నన్ను చంపేస్తారా? సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ నేను వెళ్ళనురా. ప్రేమించేవాడికి ఎవరైనా ఎదిరించి దమ్ము కూడా ఉండాలరా. నీకెందుకురా ప్రేమ? ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అదేంటి అమ్మాయి గారు, ఈ సీతారాంపురం మొత్తానికి అంజీని కొట్టేటోడే లేడు. అట్టంటోడే వచ్చి మీ రాముడి దగ్గరికి సేరుస్తానంటే వద్దన్నారు. అంటే అది మన ఊరు పేరుకే సీతారామపురం. పేర్లు కలిసినంత సులువు కాదు మేమిద్దరం కలవడం. ఏంట్రా నా బతుకులా అయిపోయింది? ఏమైందమ్మా? ఏమే నువ్వు ఆ రాముగాడితో తిరుగుతుంటే నా చేతికి గాజులేసుకోవాలా? వెళ్ళిపో. మీ నాయన్నే చంపినోడ్ని, పక్షపాతంతో పడి ఉన్న మీ అమ్మని చంపడం. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? చంపేస్తావా? రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో అడ్డొచ్చిన కళ్ళని గుద్దేయటం, కనపడిన అమ్మాయిలు ఏడ్పించటం, రోడ్డు మీద అమ్మాయిలు తిరగనివ్వరా? నాకు ప్రేమే కావాలనుకుంటే అంజీతోనే వెళ్ళిపోయేదాన్ని. కానీ రామునే ఎందుకు రమ్మన్నానంటే తను రాడు కాబట్టి. అమ్మాయి గారు, ఎవడది? ఆలస్యంగా వచ్చినని ఫీల్ అవుతున్నట్టున్నారు. అన్నా రాము, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మా బావ చూస్తే నిన్ను చంపేస్తాడు. చావైనా బతుకైనా నీతోనే. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత ధైర్యం ఉంటే నా ఆటలో అడిగడతావరా? నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మా, నువ్వందకపోతే వృధాయి జన్మ.